ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలతో విశాఖపట్నానికి మరో ఐటీ దిగ్గజం వస్తోంది. 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 7,000 మంది నిపుణులు పనిచేసేలా ఒక శాశ్వత క్యాంపస్ను నిర్మించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2029 జనవరి నాటికి మొదటి దశ ప్రాజెక్టు పూర్తవనుంది. మొత్తం మీద ఈ ప్రాజెక్టును 6 ఏళ్లలో పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాంపస్ కోసం ఇన్ఫోసిస్ సుమారు 750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ కోసం ప్రభుత్వం విశాఖపట్నంలోని ఎండాడ గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ 4.0 కింద 99 పైసలకే కేటాయించింది. అంతేకాకుండా ఏపీ లిఫ్ట్ పాలసీ ద్వారా ఎకరాకు 500 చొప్పున ఉద్యోగాలు కల్పించాలి. శాశ్వత క్యాంపస్ కోసం ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించనుంది. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాల కోసం ఐటీ శాఖకు 79 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ కూడా రానుంది. కాగా 2 ఏళ్లలో విశాఖలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 250 నుంచి 1900కు పెరిగింది. త్వరలోనే మరో 750 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి.